అధ్యక్ష, సోలార్ ప్లాంట్ కోసం లీజుకు తీసుకునే భూములను సీజీఎఫ్ అసైన్డ్ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని విశ్వసముద్ర భూములకు అసైన్డ్ భూములు ఓ రెడ్డి అమ్మారని, ఆ భూములు ఎస్సీ ఎస్టీల దగ్గర 1,02 లక్షలకు తీసుకున్నారని, విశ్వసముద్రం నుంచి 35 లక్షల వరకు వసూలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేకం ఉన్నాయని, దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి నెల్లూరులో సమీక్ష ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సోమిరెడ్డి చంద్రబాబు గారు అధ్యక్ష, ఇది సోలార్ గ్యాస్ రావడం, ఈ క్లీన్ ఎనర్జీ రావడం ఇవన్నీ మంచిది అధ్యక్ష. ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గిపోవటం ప్రజలందరికీ అవసరం. అయితే అధ్యక్ష, ఇది అసైన్ ల్యాండ్స్ని లీజుకి తీసుకునేదానికి ఆ సోలార్ పవర్ ఆ ప్లాంట్స్ కోసం అని చెప్పేసి ఈ ప్రతిపాదన, ఈ యాక్ట్ అమెండ్మెంట్ వస్తుంది అధ్యక్ష. సంతోషం. బట్ సేమ్ టైం ఒక్కటి ఏంటంటే, మా అనుభవం డైరెక్ట్గా మా నియోజకవర్గంలో, జిల్లాల్లో ఈ ఎన్నో సంవత్సరాలుగా పాపం మా గిరిజనులు, ఎస్సీలు, కొంతమంది అమాయకులైన బీసీలు కూడా వాళ్ళకి ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళు 5,000కి 10,000కి, నాకు తెలుసు కొన్ని గ్రామాల్లో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 5,000కి 10,000కి తీసుకొని ఇప్పుడు కంపెనీలకి 20 లక్షలు 30 లక్షలకి కంపెనీలకు అమ్ముకొని వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో చెక్కుల మీద పెట్టుకొని డ్రా చేసిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. నేనేమంటానంటే, యాక్చువల్ అసైనీస్ దీంట్లో ఎవరైతే ఆ అసైనీల దగ్గర నుంచి, ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి అన్యాక్రాంతం చేసిన వాళ్ళకి ఈ లీజ్ టర్మ్స్ పోకుండా, ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపాదన ఏంటి, లీజుకు తీసుకునేదానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సిబిసి రిలయన్స్ కంపెనీ దర్శి, కనిగిరి, మార్కాపురం, దివాకరపల్లి ఈ ప్రాంతాల్లో సిబిసి రిలయన్స్ ఇండస్ట్రీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నాము. దాంట్లో ఏంటంటే, గవర్నమెంట్ ల్యాండ్ డైరెక్ట్ అయితే 15,000 ఎకరాకి లీజ్ ఇస్తాం సంవత్సరానికి. ఈ పేదోళ్ళకైతే, వేరే అసైనీస్కి అయితే, ప్రైవేట్ వ్యక్తులకైతే 31,000 ఇస్తాము అని చెప్పేసి, అది కూడా 3 to 5 years దాటిన తర్వాత 10 to 15% లీజు కూడా పెంచుతాము అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను చదివినిపిస్తున్నాను అధ్యక్ష. అయితే వాళ్ళంతవరకు అది మొదలుపెట్టింది లేదు. దీంట్లో కూడా ఏంటంటే, అప్లాండ్ ఏరియాస్లో ఖాళీగా ఉన్న పొలాలు లీజుకు తీసుకోవటం, ఆ లీజు అమౌంట్, గవర్నమెంట్ పే చేసే అమౌంట్ నిజాయితీగా ఎవడైతే మొదట అసైన్, అది 30 ఏళ్ల క్రితం కావచ్చు, 40 ఏళ్ల క్రితం కావచ్చు, ఆ పేద కుటుంబానికి చెందేటట్టు చేసుకోవాలా. మధ్యలో ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేసి ఉంటే వాళ్ళకి పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దర్శి, కనిగిరి ఆ ప్రాంతాల్లో పొమగ్రనైట్ 2 to 4 lakhs వస్తుంది, బత్తాయి 2 లక్షల నుంచి 4 లక్షలు వస్తుంది సంవత్సరానికి, లెమన్ 2 లక్షల నుంచి 4 లక్షలు వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అక్కడ ఒక 500 ఎకరాలు అక్వైర్ చేయాలా ఈ సోలార్ కోసం అన్నప్పుడు, అసైన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు, దాంట్లో మధ్యలో ఈ సేద్యం చేసి ఆదాయం వచ్చే, ఈ హార్టికల్చర్లో ఆదాయం వచ్చే రైతుల విషయం ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఖాళీ ల్యాండ్స్ తీసుకోవటం, 30,000 ఇవ్వటం, ఆ రేంజ్లో అమౌంట్ చెందటం, ఆ పేదోళ్ళు బతుకుతారు అధ్యక్ష, నో డౌట్. బట్ సేమ్ టైం అక్కడ కొన్ని పొలాలు గ్రౌండ్ వాటర్ పడు అక్కడ సేద్యం చేసుకునే వాళ్ళ గురించి ఏం చేయాలా, వాళ్ళ ఆ భూమి ఆ సోలార్కి అక్వైర్ చేయాలన్నా, తీసుకోవాలా ఈ లీజ్ కండిషన్స్లో. ఈ ఏదైతే మనం చట్ట సవరణ చేస్తున్నామో, పేదోళ్ళ భూమి అసైన్ ల్యాండ్స్ సోలార్ పవర్ కోసం మనం లీజుకి తీసుకుంటున్నామో, దాన్ని ఏం చేయాలా, మధ్యలో ఉండే పొలాలు ఏం చేయాలనేది ఒకటి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క విషయం చెప్తాను అధ్యక్ష. నెల్లూరులో నా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ముతుకూరు మండలంలో ఈ ఎస్సీలు, ఎస్టీల దగ్గర 1,00,000 రూపాయలకి 50,000కి 20 ఏళ్ల క్రితం తీసుకున్నారు అధ్యక్ష అక్కడ ఉండే రైతులు, పెద్ద కుటుంబాలు. ఇప్పుడు ఏమైంది, ఆ ఇండస్ట్రీస్ వచ్చి 50 లక్షలకి 60 లక్షలకి ఎకరా కొనేసేసినారు వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఏలు ముద్రలు వేయించుకొని ఆ 50 లక్షలు వాళ్ళు తీసుకున్నారు. ఆ 1,02 లక్షలకే ఆ పాత రోజుల్లో 20 ఏళ్ల క్రితం వాళ్ళు పరిమితం అయిపోయినారు. వాళ్ళ పేరుతోనే ఇప్పుడు సపోజ్ సాగరమాల వచ్చే అమౌంట్ అది కూడా ఆ పేదోళ్ళకి చెందని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకనే అంటే ఇది లోతుగా ఎట్లా అసలైన నిరుపేదలు ఎవరైతే గవర్నమెంట్ అసైన్ చేసిందో వాళ్ళకి
ఇవి వచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం హార్టికల్చరు, మనం ముఖ్యమంత్రి గారు ఈ పూర్వోదయ స్కీమ్ కింద హార్టికల్చర్ని మనం ప్రోత్సహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అది మంచి నిర్ణయం అధ్యక్ష. అటువంటి వాటికి ఈ హార్టికల్చర్కి ఉపయోగపడే పొలాలు ఐడెంటిఫై చేసి ఈ సోలార్ పవర్కి కన్వర్ట్ చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కనిగిరి కాన్స్టిట్యున్సీ, మార్కాపురం జిల్లా, నేరేడుపల్లి, పెదచెర్లోపల్లి ఇటువంటి మండలాల్లో ఒక్కొక్క ఊర్లో 2-3 వేల ఎకరాలు గ్రేజింగ్ ల్యాండ్ మేతపురం కింద ఉంది. అటువంటి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్, పశువులు పెంపకందారులకి ఆల్టర్నేటివ్ ఏం చేయాలా, ఇటువంటి అన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అల్టిమేట్గా నేనేమంటానంటే, ఇవి కొనకూడదు, అమ్మకూడదు, క్లియర్ చట్టం ఉంది, ఇది పిఓటి చట్టం ఉంది. ఇప్పుడు మనం లీజుకు తీసుకునేటప్పుడు అస్సలైన పేదోళ్ళకి ఎట్ట చేయాలని అనేది చేయాలా. రెండోది ఏంటంటే అధ్యక్ష, నేనేమంటానంటే రెవెన్యూ మంత్రి గారికి కూడా, వాళ్ళు ఈ ప్రీ హోల్డ్ చట్టం తెచ్చారు. ఏం చేసినారు, వాళ్ళ దగ్గర 5 లక్షలకి 6 లక్షలకి తీసేసేసుకొని, ముందు పవర్ ఆఫ్ అటార్నీ తీసేసుకొని, బ్యాంకులో డబ్బులు వచ్చిన తర్వాత అమ్మేసేసి వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసేసుకొని, రిజిస్టర్ ఆఫీస్కి పోయి రిజిస్టర్ చేసేసుకొని అమ్ముకొని లక్షల రూపాయలు ఆ పేదోళ్ళ చేత చెక్కుల మీద సంతకం పెట్టి తీసుకున్నారు అధ్యక్ష. ఈ ప్రీ హోల్డ్లో జరిగిన ఘోరాలు నేరాల మీద కూడా మనం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మంత్రి గారికి నేను ఒక మాట చెప్పా, మీరు ఒక్కసారి నెల్లూరులో సమీక్ష పెట్టండి, ఆ ల్యాండ్ స్కామ్స్ ఎట్ట జరిగినాయి అనేది, మదనపల్లి ఫైల్స్ లాగా సర్వేపల్లి ఫైల్స్, నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోరాలు కూడా మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పాను అధ్యక్ష. నేను అల్టిమేట్గా నేనేమంటానంటే, పేదోళ్ళు, గిరిజనులు, అమాయకులు గిరిజనులు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సర్వేపల్లి విలేజ్లో విశ్వసముద్ర ఫ్యాక్టరీకి వేరే పెద్దరెడ్డి గారు అమ్మారు. ఎవరు పొలం అమ్మారు? ఎకరాకి 35 లక్షల లెక్కన గిరిజనుల పొలం అమ్మేసేసారు. ఆ డబ్బులు వీళ్ళు తీసేసేసుకున్నారు. మన గిరిజనులు పిలిచి అడిగితే, ఆ రెడ్డి అడిగాడయా, మొత్తం ఇచ్చేసాం, సంతకం పెట్టేసాం, కాగితాలు ఉన్నాయా, ఆయనకి ఇచ్చేసేసాం, 35 lakhs లెక్కన ఆ రెడ్డి గారు డబ్బు తీసేసుకున్నారు. ఇటువంటి వాటి మీద కఠినమైన చర్యలు మనం, ఇప్పుడు చట్టం మనం ఒకటి ఇంకా అది ఇంప్లిమెంట్ కాలేదు. ల్యాండ్ గ్రాబింగ్ ఏదైనా జరిగితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు శిక్ష పడే చట్టం మనం ఇంట్రడ్యూస్ చేసాం. అది ఇంప్లిమెంటేషన్ మొదలు కాలే. నేనేమంటానంటే, అల్టిమేట్గా ఎస్సీ ఎస్టీల ఆ పేద కుటుంబాలకి, వాళ్ళేమో కూలికి పోతున్నారు, వాళ్ళ పొలాలు అమ్ముకొని 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెద్ద మనుషులు మింగేస్తున్నారు. ఇటువంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, రెండోది ఏంటంటే, ఈ సోలార్ పవర్కి అసైన్ ల్యాండ్ లీజుకు తీసుకున్నప్పుడు మినిమం ఎకరాకి 30,000 రూపాయలు తక్కువ లేకుండా లీజు వచ్చేటట్టు సంవత్సరానికి చూడవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను.